వదినా అక్కడ ఊడు. అమ్మా అభి, నిన్నొక విషయం అడగనా? ఏంటి మావయ్య గారు? ఐరేంద్ర చేసిన పనిని అందరి ముందు బయట పెట్టొచ్చు కదమ్మా, ఎందుకు వదిలేశావు? నాకు కావాల్సింది ఐరేంద్రికి శిక్ష పడ్డం కాదు మావయ్య, తను అర్థం చేసుకోవడం, తనలో మార్పు రావడం. అత్తయ్య గారు కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అత్తయ్య ఐరేంద్రిని మంచిదని నమ్ముతున్నారు. అలాంటి ఐరేంద్రి గురించి నిజం తెలిస్తే తనకి మనుషుల మీద నమ్మకం పోతుంది. దానివల్ల బంధాలు కూడా దెబ్బతింటాయి. అలా జరగకూడదు మావయ్య. అత్తయ్య గారు కోరుకున్నట్టే ఈ కుటుంబం అంతా కలిసే ఉండాలి. అందరూ ఒకరి మీదొకరు ప్రేమగా అభిమానంగా ఉండాలి. ఆ మార్పు కోసమే ప్రయత్నిస్తున్నాను. నా ప్రయత్నం వృధా కాదు అన్న నమ్మకం నాకుంది మావయ్య. నీకు చెడు చేయాలనుకునే వాళ్ళకు కూడా మంచి చేయాలనుకుంటున్నావమ్మా. నీ మనసు చాలా గొప్పది. నీ మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుందమ్మా. ఏంటైరేంద్రి, అన్నట్టు అన్ని పనులు అయిపోయాయా? ఒక్క రోజులోనే పని విలువ, పని మనిషి విలువ బాగా తెలిసొచ్చినట్టుంది. కాస్త మంచి గుణం కూడా నేర్చుకో ఐరేంద్రి. స్వార్థపు ఆలోచనలతో కుట్రలు కుతంత్రాలు చేసి బంధాలు దూరం చేయాలని ప్రయత్నం చేయకు. చివరికి అందరికీ దూరం అయిపోయి నువ్వే ఒంటరి దానివైపోతావు. ఇప్పటికైనా మార్పు వస్తే మంచిది. ప్రతిసారి ఇలాగే క్షమిస్తానని అనుకోకు. సహనానికి కూడా ఒక హద్దుంటుంది. జాగ్రత్త. ఇంకొకసారి లాంటి పిచ్చి పనులు చేయకు. ఐరేంద్రి, అత్తయ్య, ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఇంటి పనులు చేయడమేంటి? అదే కాకుండా ఇప్పుడు అభి వచ్చి నీకేదో వార్నింగ్ ఇచ్చినట్లు జాగ్రత్త, ఇలాంటి పిచ్చి పనులు చేయకు అంటుంది. అసలేం జరుగుతుందమ్మా? ఏం చెప్పినా అటుపోయి ఇటుపోయి ఎటొస్తుందో ఏంటో. ఈ విషయం ఎస్కేప్ చేయడమే బెటర్. అలాంటిదేం లేదు అత్తయ్య. నాకు కొంచెం అలసటగా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఐరేంద్రి నా దగ్గర ఏదో దాస్తుంది. ఏంటి పిన్ని గారు, ఐరేంద్రి ఈ పనులన్నీ ఎందుకు చేస్తుంది అనే కదా మీరు ఆలోచించేది? అవును లలిత, ఐరేంద్రి పట్ల అభి ప్రవర్తన కూడా సరిగ్గా లేదు. తనకివ్వాల్సిన గౌరవం గాని మర్యాద గాని ఇవ్వట్లేదనిపిస్తుంది. కరెక్ట్ పిన్ని. అభి ఈ మధ్య అందరి మీద అజమాయిషీ చెలాయించాలని చూస్తుంది. తోడికోడల్ని, పెద్దదాన్ని, వరసకి అక్కనే కదా, కనీసం నాకు కూడా మర్యాద ఇవ్వట్లేదు. నన్ను కూడా తీసి పారేసినట్టు మాట్లాడుతుంది. తనకి వేద వాసుదేవుల కోడళ్ళనే పొగురు చాలా ఎక్కువైపోయింది పిన్ని. మీరేమో అత్తయ్య గారి కోసం ఉమ్మడిగా ఉండాలని ఇక్కడే ఉండిపోతున్నారు.
ఐరేంద్రి ఏమో నా భర్తకి విలువ లేదు అని బాధపడుతోంది. హా, పాపం అన్నీ మీతో చెప్పుకోలేదు కదా. ఏంటో ఎవరి కష్టాలు వాళ్ళవి. నిన్న కాక మొన్నొచ్చి నా కోడలి మీదనే పెత్తనం చెలాయిస్తుందా? అభి, నీ సంగతి చెప్తానుండు. నానా, నానా ఎలా ఉంది ఇప్పుడు? నిన్నట్నుంచి ఇదే బాధ అభి. దగ్గు ఆయాసం ఎక్కువైపోయింది. టాబ్లెట్ వేసుకున్నారామ్మా? టిఫిన్ చేశారా? టిఫిన్ చేశారమ్మా, కానీ మరి టాబ్లెట్స్ వేసుకోలేదా? మందులు అయిపోయాయి అభి. సరోజిని, ఏ లేదభి, ఒకసారి చెకప్ అయిపోయాక టాబ్లెట్స్ తీసుకుందామని ఆగాను, అంతేనమ్మా. ఎందుకు నాన్న నాకు అబద్ధం చెప్తున్నారు? డబ్బులు సర్దుబాటు కాలేదు కదా? నాతో ఒక్క మాట అయినా చెప్పొచ్చు కదా? ఏ నేను అంత పరాయిదాన్ని అయిపోయానా? అది కాదభి, నువ్వక్కడ సంతోషంగా ఉంటావు. నీ కాపురం ఏదో నువ్వు చేసుకుంటావు. ఇలాంటి ఇబ్బందులన్నీ చెప్పి నీ సంతోషాన్ని పాడు చేయడం ఎందుకని చెప్పలేదమ్మా, అంతే. లేదమ్మా, మీరిక్కడ కంగారు పడుతుంటే నేనిక్కడ సంతోషంగా ఉంటానని ఎలా అనుకున్నారు? ఇదిగోండి డబ్బులు. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. చెకప్లు అన్నీ చేయించుకుందాం. అమ్మా అభి, ఈ డబ్బులెక్కడవమ్మా? రాహుల్ బాబుని అడిగి తీసుకొచ్చావా? నేను రాహుల్ బాబుని అడుగుదామనుకున్నాను నాన్న, కానీ నేను అడిగే లోపే మావయ్య గారు ఈ డబ్బులు ఇచ్చారు. దగ్గరుండి టెస్ట్లన్నీ చేపించుకుని రమ్మన్నారు. మీ మామయ్య గారిది చాలా గొప్ప మనసు అభి. అవునమ్మా, నేను నాన్నకైతే దూరం అవుతున్నాను, కానీ నాన్న ప్రేమకు దూరం కాలేదు. మావయ్య గారు నన్ను కూతురి కంటే బాగా చూసుకుంటారు. నాకు ఎంతటి ధైర్యాన్నైనా ఇస్తారు. నేను జాబ్ చేస్తాను అని చెప్పినప్పుడు అత్తయ్య గారు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఇక ఆయనైతే చెప్పనవసరం లేదు, నన్ను ఎంతో ప్రేమిస్తారు. అలాంటి ఇంటికి నేను వెళ్ళడం నిజంగా నా అదృష్టం. చాలమ్మా, ఏ తల్లిదండ్రులైనా తమ కూతురు అత్తవారింట్లో చాలా సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు.